ఈ సిద్ధాంత విభేదాలు ఉన్నాయి చూసారు, మనకు అర్థం కాలేదు కాబట్టి వేరువేరుగా ఉన్నాం మనం. ఒకరోజు ఆత్మదేవుడు మనకు సంపూర్ణ వివేకం ఇస్తాడు. అప్పుడు బుద్ధి కలిగిన సంఘములన్నీ ప్రపంచవ్యాప్తంగా అందరూ ఒక విశ్వాసంలోనికి వస్తారు. బుద్ధి లేని సంఘాలన్నీ దేవుడు వివేచన ఇచ్చినా అంగీకరించకుండా తమ స్వబుద్ధినే వాడుకుంటారు. అప్పుడు మేకలు ఒకవైపు, గొర్రెలు ఒకవైపు సపరేట్ చేయబడతాయి. అది కడవరి వర్షం. ఆత్మదేవుడు సంఘంపైకి చివరిసారిగా అత్యంత బలంగా రాబోతున్న అభిషేక వర్షం అది. ఆ రోజున మన యథార్థత ఏమిటో తెలిపోతుంది. ఆ రోజు మనం వాక్యానికి ఎంత భయపడతామో తెలిసిపోతుంది. మీకు తెలుసా, దేవునికి భయపడడం వేరు, వాక్యానికి భయపడడం వేరు. రెండు ఒకటి కాదు. కొందరు దేవునికి భయపడి చాలా భయముతో భక్తితో ఆచార సాంప్రదాయాలు చేసినట్లు భక్తి చేస్తుంటారు. దేవునికి భయపడి అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, అది చేయకూడదు, ఇలా చేస్తే దేవుడు నా ప్రార్థన వినడు, ఇలాగా దేవునికి భయపడి కొంత జాగ్రత్త పడే వారిని మనం చూస్తాం. నువ్వు దేవునికి భయపడితే ఈ లోకంలో దీవించబడతావు, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ నువ్వు వాక్యానికి భయపడితే నిత్యత్వం అంతా దీవెన పొందుతావు, నిత్యత్వం అంతా మహిమ పొందుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మనస్సాక్షిని వాక్యానికి భయపడేటట్లు సిద్ధపరచుకుందాం చాలు. ఆత్మదేవుడు మన స్నేహితుడైపోతాడు. ఈరోజు ప్రాముఖ్యమైన విషయం మీకు పరిచయం చేస్తాను. మనం దేవునికి స్నేహితులం అవ్వాలి. ముఖ్యంగా ఏం చేస్తే మనం దేవునికి స్నేహితులం అవుతాం? దేవునికి స్నేహితులం అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి, పద్ధతి ఏమిటి? మొట్టమొదటి విషయం ఏమిటంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం చూడండి. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులమని పిలుచుచున్నాము. ఎందుకనగా ఒక్క నిమిషం అక్కడ ఏముందంటే, దేవుడు ఏమంటున్నాడంటే, నేను చేసేదేమిటో మీకు తెలియకపోతే మీరు ఎప్పటికీ దాసులే. మీరెంత పరిశుద్ధులైనా, ఎంత నీతిమంతులైనా, ఎన్ని కృపావరాలు పొందినా, ఎంత అభిషేకం ఉన్నా, ఎన్ని ప్రవచనాలు చెప్పగలిగినా, మీరు చనిపోయిన వారిని లేపగలిగినా, ఆయన చేయనదేమిటో మీకు తెలియకపోతే మీరు దాసులే, స్నేహితులు కాదు. స్నేహం అభిషేకాన్ని బట్టి, కృపావరములను బట్టి, అద్భుతాలను బట్టి కాదు, ఆయన ఉద్దేశములను బట్టి స్నేహం ముడిపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఉద్దేశములను బట్టి స్నేహం ముడిపడుతుంది. అందుకే అక్కడ రాయబడింది, దాసుడు యజమానుడు చేసేది తెలుసుకోడు కాబట్టి వాడు దాసుడు. కానీ మీరు నేను చేసేది తెలుసుకోవాలి. నేను మిమ్మల్ని దాసులని పిలవాలనుకోవట్లేదు, స్నేహితులని పిలవాలనుకుంటున్నాను అన్నాడు. అందుకే చూడండి, దేవుని స్నేహితుడైన అబ్రహాముతో ఆయన ఏదియో దాచకుండా చెప్తాడంట. ఆయన తన స్నేహితునితో ఏది దాచడు. ఎప్పుడైనా దేవుడు మీ దగ్గరకు వచ్చి ఆయన ఇష్టంతో మిమ్మల్ని పలకరించి తన హృదయాన్ని పంచుకోవాలనుకున్నాడా? అంత అవకాశం ఎప్పుడైనా ఇచ్చామా మనం? ఎప్పుడు దేవా నాతో మాట్లాడు, ప్రభువా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు ప్రభువా అని అడుగుతుంటావు కదా. ఎందుకని దేవుడు నీతో మాట్లాడలేదు? దేవుడు ఎవరితో మాట్లాడతాడో తెలుసా? చెవులు రిక్కించుకొని వినండి. నా ప్రార్థనా గదిలో ఆత్మదేవుని వలన నేను ఏం అనుభవించాను అది మాత్రమే మాట్లాడతాను. దేవుడు ఎవరితో పదే పదే మాట్లాడతాడో తెలుసా? కొందరు అనుకుంటారు ఎక్కువ ఉపవాసాలు చేస్తే మాట్లాడతాడు దేవుడు. కాదు. దేవుడు ఎవరితో ఎక్కువ మాట్లాడాలనుకుంటాడంటే, ఎవరితో మాట్లాడితే తిరిగి ఆయన రాజ్యానికి లాభం జరుగుతుందో వారితో పదే 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 మాట్లాడతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ నువ్వేం అడుగుతున్నావు? నాకు లాభం కలుగునట్లుగా మాట్లాడమంటున్నావు. చాలా మంది ఇలా అడుగుతారు, ప్రభువా నా గురించి మాట్లాడవా, నా గురించి మాట్లాడవా. ఇంకా చాలు, అలాంటి ప్రార్థన మానేసేయండి ఈ చివరి దినాల్లో. నీ గురించి మాట్లాడడం కాదు. ఒక తమ్ముడు ఇలా అన్నాడు నాతో, అన్నా నా పట్ల దేవుని చిత్తం ఏమిటి? నేను అన్నాను, నువ్వు దేవుణ్ణి అడుగుమన్నాను. అతను అంటాడు, 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నా, ఇప్పటికీ అర్థం కావట్లేదు అన్నాడు. నేను అన్నాను, నా పట్ల నీ చిత్తమే, నా పట్ల నీ చిత్తం ఏమిటి, నా పట్ల నీ చిత్తం ఏమిటి, నా పట్ల నీ చిత్తం ఏమిటి అని అడిగే కాలం కాదు బాబు ఇది. సమయం లేదు. సమయం కొంచెమేనని తెలిసి సింహం వలె వాడు గర్జిస్తూ అందరినీ మింగాలని వస్తున్నాడు. ఇది నా పట్ల నీ చిత్తం ఏమిటని అడిగే అంత టైం లేదు ఇప్పుడు భూమి మీద. మరి ఏం అడగాలి? ఏం చేస్తే నీ చిత్తం చెయ్యగలుగుతాను ప్రభువా నాకు బోధించు అని అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తే నీ చిత్తం చెయ్యగలుగుతాం? ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తే ఆయన చిత్తం చేయగలుగుతాం అది తెలుసుకుంటే మనం ఆయన చిత్తం చేస్తాం. మనం ఆయన చిత్తం చేస్తే మన బ్రతుకే ఆయన చిత్తం అయిపోతుంది. ఆమేన్. ఇంకా అంతకంటే ధన్యకరమైన జీవితం ఏం కావాలి? ఆయన ఇష్టం, ఆయన చిత్తం నెరవేర్చే జీవితం ధన్య జీవితం. అలాంటి ధన్య జీవులం మనం కావాలంటే ఈ చివరి దినాల్లో నా ఇష్టాలు, నా కోరికలు, నా చిత్తాలు నెరవేర్చు, నా పట్ల నీ చిత్తం ఏమిటి కాదు, ఏం చేస్తే నీ చిత్తం జరుగుతుందో అది నాకు బోధించు, నన్ను నా కుటుంబాన్ని నీ కొరకు వాడుకో ప్రభువా అని అడగాలి.
భక్తి జీవితం కేవలం అభిషేకం మీద, కృపావరముల మీద, ఆశీర్వాదాల మీద, దీవెనల మీద మాత్రమే ఆనుకొని నడిస్తే అపవాది నిన్ను చిటికెలో మోసం చేస్తాడు, చిటికెలో మోసం చేస్తాడు. అప్పటికప్పుడే నీ పరిస్థితి తలకిందులైపోతుంది. ఎలా క్రీస్తులోకి వచ్చావో అలాగే వెళ్ళిపోతావు వెనక్కి. అలా చాలా మంది వెళ్తారని బైబిల్లో ఉంది. అనేకులు తమ అవమానము నురుగు వెళ్ళగ్రక్కువారై ప్రచండ అలలు వలె మారిపోతారంట. నురుగు వెళ్ళు గ్రక్కే ప్రచండ అలలు. యేసు ప్రభువే దేవుడని అడావిడిగా వచ్చేసి మొక్కులు మొక్కుకొని, కోరికలు తీర్చేసుకొని, ఆశీర్వాదాలు దీవెనలు పొంది, ఆ తర్వాత మరలా ఎప్పుడో సాతాను శోధిస్తే భయంకరంగా గాయపడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. సత్యమును బట్టి క్రీస్తును అంగీకరించిన వాడు ప్రపంచము ఎదురైనా, ప్రపంచం ఎదిరించిన ఒంటరిగా నిలబడతాడు చివరి వరకు. ఆశీర్వాదాలు దీవెనల కోసమే బతికేవారు అవి పోయినప్పుడు తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకు ఈ లోకంలో బ్రతకడం కావాలి, ఈ లోకంలో బాగుంటేనే దేవుడు అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరు ఉండరు. నేను ఇప్పటికీ దేవుని అడుగుతున్నా, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, ఎవరైనా సరే అలాంటి బలహీనులు ఉంటే క్రైస్తవ్యంలో ఉండొద్దు. ఆశీర్వాదాలు దీవెనల కోసం కాదు దేవుడు నిన్ను పిలిచింది. మేమెవరం మిమ్మల్ని ఆశీర్వాదాన్ని ఆశ పెట్టి పిలవట్లేదు. నిత్య జీవాన్ని మీ ముందు పెట్టి మిమ్మల్ని పిలుస్తున్నాం. మీ మరణం తర్వాత కూడా మీకు శాశ్వత జీవితం ఉంది. అక్కడ మీరు సదా ఆయనతో ఉండాలని, నిత్యత్వం అంతా ఆయనతో సంతోషించాలని మిమ్మల్ని మేము పిలుస్తున్నాం. మేమే చెబుతున్నాం, ఆశీర్వాదాలు దీవెనల కోసం మందిరానికి రావద్దు. మరి దేని కొరకు రావాలి? ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి రావడం కాదు, నీవే ఆశీర్వాదంగా మారిపోవడం కొరకు నువ్వు మందిరానికి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతకాలం ఆశీర్వాదాల వెంట పరిగెడదని మీరు చెప్పండి. రక్షింపబడ్డ కొత్తలో ఏం తెలియదు మనకు. అప్పుడు రక్షింపబడ్డ 5-6 సంవత్సరాలు మనకు మొక్కులు తీర్చుకోవడం, ఆశీర్వాదాలు పొందడం, అడిగినవి దొరకడమే సంబరంగా ఉంటుంది. కానీ రక్షించబడ్డ 4-5 సంవత్సరాల తర్వాత మనకు విశ్వాసం అంటే ఏమిటో, భక్తి అంటే ఏమిటో, దేవుడు అంటే ఏమిటో, గ్రంథం అంటే ఏమిటో, భక్తుడు అంటే ఏమిటో అన్ని తెలిసిపోతూ వస్తాయి. అప్పుడు కూడా ఆశీర్వాదాలు దీవెనల కోసం రాకూడదు. నీవే ఆశీర్వాదం అవ్వాలి, నీవే దీవెనగా మారాలి. జీవం కలిగిన సంఘం ఆశీర్వాదాల వెంట పరిగెత్తడం ఏమిటండి? సంఘం వెంటే ఆశీర్వాదాలు పరిగెత్తుకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘం వెంటే ఆశీర్వాదాలు రావాలి. అలా రావాలంటే మనం దేవుని ఉద్దేశాల వెంట పరిగెత్తాలి. నేను చెప్తున్నాను, ఇదే ప్రాక్టీస్ మేము చేసాం. 4 రాష్ట్రాలలో ఉన్న WCM సంఘాలు కూడా ఇదే ప్రాక్టీస్ చేస్తున్నాం మేము. ఎన్ని సమస్యలు, ఎన్ని ఒత్తిళ్ళు, ఎన్ని ఇబ్బందులు, అప్పుల బాధలు కానీ ఉంటాయి కదా సంఘాల్లో, కుటుంబాల్లో ఉండవా? ఎన్ని ఉన్నా సరే WCM సంఘ విశ్వాసులు వారి కోసం, వారి అప్పుల కోసం, వారి సమస్యల కోసం, బాధల కోసం ఏడవడమే మానేశారు. నీకు తెలుసు ప్రభువా ఎప్పుడేం చెయ్యాలో. మేము బ్రతకుండగానే నీ చిత్తం మాతో చేయించుకో ప్రభువా. నీ ఉద్దేశాలు మాకు బోధించు ప్రభువా. మా బుద్ధి మమ్మల్ని విడిచిపోకముందే మాకు అర్థమవ్వు ప్రభువా. మా వయస్సు మా మీద పడక మునిపే మమ్మల్ని నీ కొరకు వాడుకో ప్రభువా. ఇదే మా చింత, ఇదే మా ప్రార్థన. ఆమేన్. విన్న వాక్యం మళ్ళీ 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 వినాల్సి వస్తే కూడా వింటాం. ఎందుకో తెలుసా? ఖచ్చితంగా ఆ రోజు ఏదో ఒక పాయింట్ దేవుడు మాకు కొత్తగా అర్థమయ్యేటట్లు చేస్తాడు. ఆదికాండం ఉంది, ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు కొత్తగా అర్థమవుతుంది. కేవలం ఒక ఆదికాండము 2-3 అధ్యాయాల మీద మేము 1.5 సంవత్సరం ధ్యానం చేయాల్సి వచ్చింది. అంత భయంకరమైన సంగతులు ఉన్నాయి. ఇప్పటికీ క్రైస్తవ సమాజానికి తెలియకుండా ఎన్నో సంగతులు బయలుపడ్డాయి. ఆ సంగతులన్నీ నేను గ్రంథాల రూపంలో రాసి సమాజం ముందు పెడుతున్నాను. ఎందుకంటే ఈ మట్టి మనిషి ఎప్పటికైనా మట్టిలో కలిసిపోతాడు, కానీ ఈ మనిషిలో ఉన్న దేవుని ఆలోచన విధానం మట్టిలో కలవకూడదు. ఎప్పుడు ప్రజలతో మాట్లాడుతూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిజమే, మనకు చాలా విషయాలు తెలియదు. దేవుని గూర్చిన జ్ఞానం మనకు ఎంత తెలిస్తే మనం అంత త్వరగా దేవుని స్నేహితులం అయిపోతాం. ఈ మాట మీ మనసుకు అర్థమైంది కదా? దేవుని గూర్చిన జ్ఞానం మనకు ఎంత తెలిస్తే మనం అంత త్వరగా దేవుని స్నేహితులం అవుతాం. ఈ ఒక్క విషయం నేర్చుకోవడానికి ఇక్కడికి చాలా మంది వచ్చుంటారు. ఈ ఒక్క పాయింట్ దేవుడు చెప్పడానికి ఈరోజు మిమ్మల్ని ఇక్కడ దాకా తెచ్చుంటాడు. నాకు బాగా దగ్గర అవ్వాలంటే ఎలా అని అనుకున్నావు కదా? నా గురించి ఎక్కువ తెలుసుకుంటే నువ్వు నాకు దగ్గర అయిపోతావు. నా గూర్చిన జ్ఞానం, నా సర్వసత్యం నీకు అర్థమైతే నువ్వు నా హృదయానుసారుడవు, నువ్వు నా హృదయానుసారురాలు అయిపోతావు. బ్రతకడానికి ఏ గమ్యం లేదు, బ్రతకడానికి ఏ మార్గం లేదని చింతించావు కదా? బ్రతకడానికి నేనే నీకో గమ్యాన్ని చూపిస్తున్నాను. నన్ను పూర్తిగా నేర్చుకో, నన్ను పూర్తిగా తెలుసుకో. అందుకు నేను నీకు ఆయుష్నిస్తాను. అందుకు నేను నిన్ను సమస్యల నుంచి విడిపిస్తాను. నా జ్ఞానము, నా సర్వసత్యము నేర్చుకోవడానికి నీ పరిస్థితి నుంచి నేను నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాను అవసరమైతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ఇప్పటి వరకు లేని వివేకం ఇస్తాను, జ్ఞానం ఇస్తాను, నీకు ఆలోచన ఇచ్చి నీకు మార్గములు తెరిచి పరిగెత్తిస్తాను. కానీ ఒక్కటే కండిషన్, నన్ను తెలుసుకో, నన్ను నేర్చుకో. భక్తుడైన పౌలు అంటారు, మనము క్రీస్తును నేర్చుకుందాము. ఆమేన్. నేను ఎప్పుడో దేవునికి మాట ఇచ్చాను,
ఆపదైన, అవమానమైన, నిందలైన, సమస్యలైన, పరిస్థితులేవైనా సొంత వారు వదిలేసిన, నీవు నాకు ఏ సంగతులైతే సంఘానికి చెప్పమని చెప్పావో అవి ప్రపంచానికి అందించేంత వరకు ఆగను, కృంగిపోను, పని చేస్తూనే ఉంటానని ఆయనకు మాట ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట మీద చివరి శ్వాస వరకు ఉండి తీరుతాను. అత్యంత ఉన్నతమైన ఎంపిక పౌలు భక్తునిది. అలాంటి వాడికే తిప్పలు తప్పలేదు. సర్వోత్తమమైన, ఉన్నతమైన, అతి పరిశుద్ధుడు క్రీస్తు. ఆయన భూమి మీదకి వస్తేనే ఆయన్ని ద్వేషించారు. ఏదో వంకబెట్టి, ఏదో కారణాలతో ఆయన్ని తృణీకరించారు. మహానుభావులకు తప్పని మార్గం మనకు ఎలా తప్పుతుంది చెప్పండి? పౌలు నడిచిన మార్గంలో నడిస్తే, క్రీస్తు నడిచిన మార్గంలో నడిస్తే వారికి తగిలిన ప్రతి అనుభవం మనకు తగులుతుంది. వారు లేచినట్లు ప్రతిసారి మనము లేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. భక్తి జీవితం, సేవా జీవితం సాఫీగా వెళ్ళాలి. ఏ గాయం ఉండకూడదంటే కింద ఎవరికి కనపడకుండా గ్రౌండ్ లెవెల్లో పనిచేసుకో, ఏ గాయం తగలదు. కానీ వెలుగుగా స్తంభం మీద ఉండాల్సి వస్తే ప్రతి గాయాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడాల్సి వస్తుంది. నువ్వు గొప్పగా ఎదగాలంటే గొప్ప గొప్ప శోధనలు, సమస్యలు ఎదుర్కోవడానికి నీకు ధైర్యం ఉంటే అప్పుడు ఆ ప్రార్థన చేయి, నన్ను గొప్పగా వాడుకో. కొందరు ఉంటారు దేవుని కొరకు గొప్పగా వాడబడాలనుకుంటారు కానీ గొప్ప గొప్ప సమస్యలు ఎదుర్కోలేరు. ఎంత చెట్టుకు నువ్వు గొప్ప పెద్ద చెట్టు అయితే గాలి కూడా నీకు పెద్దగా తగులుతుంది. మీరు చెప్పండి, ఓ పెద్ద గాలి వస్తే చిన్న కొమ్మ ఎగిరిపోతుందా? ఎగిరిపోదు. అవసరమైతే వంగి మళ్ళీ నిలబడేది. పెద్ద పెద్ద గాలులు వచ్చినప్పుడు ఏం విరిగి పడిపోతుంటాయి? పెద్ద పెద్ద చెట్లు విరిగి పడిపోతూ ఉంటాయి. కాబట్టి ఎంత చెట్టుకు అంతే గాలి ఉంటుంది. నీ భక్తిలో నువ్వు ఎంత ఎదుగుతూ ఉంటావో అంత భీకరమైన సమస్యలు నిన్ను మింగేయడానికి సాతాను అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు. ఒక్కటి మర్చిపోకు, నీ మనస్సాక్షి క్రీస్తుతో జతపడుందా? ఆయన ముందు నువ్వు నిర్దోష సరిగ్గానే ఉన్నావా? ఆయన చెప్పిన ఆలోచన నువ్వు నెరవేర్చగలుగుతున్నావా? ఆయనతో నీ బంధం సరిగ్గా ఉంటే లోకం ఎదిరించినా సరే ధైర్యంగా నిలబడు. అదే చోట తిరిగి నీ తలెత్తడానికి ఆయన ఆలస్యం చేయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ చివరి దినాలలో మన జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైనది ఆయన్ని తెలుసుకోవడమే. ఒకటి చెప్తాను, ఈరోజు ఆశీర్వదించబడ్డావు, ప్రవచనం పొందావు, వాగ్దానం పొందావు, దీవెనలు పొందావు, రేపే చచ్చిపోయావు. ఏంటి లాభం నీకు? ఏ లాభం లేదు. కానీ ఈరోజు దేవుని గూర్చి ఒక కొత్త సంగతి నేర్చుకున్నావు. దేవునికి ఇంకా బాగా అర్థమయ్యాడు. దేవుని ఆలోచన నీకు అర్థమైపోయింది. నువ్వు చాలా ఆనందంతో సంతోషపడ్డావు. రేపు చనిపోయినా సరే నీ మహిమ పెరుగుతుంది పరలోకంలో, నీ స్థాయి పెరుగుతుంది పరలోకంలో. అంత ఉన్నతమైనది దేవుని వాక్కు. మీకు తెలుసా, అన్ని నామముల కంటే పైనామం ఎవరిది? అయితే మీకు మాట చెప్పనా, ఆయనకి ఎన్ని నామాలు ఉన్నాయో అన్ని నామముల కంటే పైగా వాక్యం ఉంది. ఆమేన్. ఆయనకి ఎన్ని నామాలు ఉన్నాయో అన్ని నామముల కంటే పైగా వాక్యమే ఉంది. ఈ మాట ఎక్కడుంది బైబిల్లో? 138వ కీర్తన 2వ మాటలో ఉంటుంది. చదువుతారు ఎవరైనా? నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన నామం అంతటి కంటే వాక్యము గొప్ప చేయబడి ఉంది. ఆ వాక్యము, ఆ నామం అంతటి కంటే పైనున్న వాక్యము దేవుడు తీసి నీకు పంచిస్తే నీవు కూడా పరలోకంలో గొప్ప చేయబడతావు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చివరి దినాల్లో కావాల్సింది అది. సరే, అసలు వాక్యానికి మేమేం దూరంగా లేము సార్, చాలా దగ్గరగానే ఉన్నాం అంటారేమో. 25 సంవత్సరాల సీనియారిటీ సార్ మాకు. మా తాతలు, ముత్తాతలు, మా నాన్న, మేము అందరము క్రైస్తవులమే కావచ్చు. అసలు దేవుడు అర్థమయ్యాడని అర్థం కావడం ఏమిటి సార్? బైబుల్ కంటత కావచ్చు. దేవుడు అర్థమయ్యాడా? అదేమిటి సార్, మాకు బైబుల్లో అన్ని విషయాలు తెలుసు కావచ్చు. నీకు అసలు దేవుడు అర్థమయ్యాడా? అదేమిటి సార్, మళ్ళీ అదే మాట అంటారు. మేము పెద్ద పెద్ద సేవకుల దగ్గర ఉన్నాం, 100 ప్రసంగాలు విన్నాం కావచ్చు. నీకు దేవుడు అర్థమయ్యాడా? అంటే ఇన్ని చెప్పినా కానీ దేవుడు అర్థం కాడా? అదే అర్థమయ్యాడా? అయితే 4 ప్రశ్నలు మీ ముందు ఉంచుతాను, ఒకసారి ఆలోచించండి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, భూకంపాలు సంభవిస్తున్నాయి. ఆ యుద్ధాలు, భూకంపాలలో పెద్ద పెద్ద భవనాలు కూలిపోతూ ఉంటాయి. ఆ యుద్ధాలలో చిన్న చిన్న పిల్లలు, అమాయకులు కూడా చనిపోతూ ఉంటారు. అవునా కాదా? ఇప్పుడు నా ప్రశ్న, ఈ యుద్ధాలు రాకముందు, భూకంపాలు రాకముందు, ఒక్కరోజు ముందు దేవునికి తెలుసు కదా, ఆయన భవిష్యత్ ఎరిగిన వాడు. ఎందుకు ఈ అమాయకులను, చిన్న పిల్లల్ని తప్పించట్లేదు? ఆయన ఎందుకు మరణానికి అప్పగించేస్తున్నాడు? కారణం ఏమిటి? ఏదో బలమైన కారణం లేకుండా ఆయన ఆ పని చేయడుగా. ఏమిటా కారణం? సంఘానికి తెలియదు. మీరు చెప్పండి, దేవుడు చిటికేసేంత టైంలో సాతాన్ని బంధించగలడా లేదా? ఇలా చిటికేసే సమయంలో సాతాన్ని బంధించగలడా? ఎందుకు బంధించట్లేదు? ఏమిటా కారణం? సంఘానికి తెలియదు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడే,
2000 సంవత్సరాలైంది, ఇంకా రాడే. ఎందుకు? ప్రపంచమంతటా యేసు ప్రభు అంటే ఎవడో తెలుసు, సువార్త ఎవరో తెలుసు. ఇప్పుడు మొత్తం అన్ని చోట్ల తెలియకుండా ఏమీ లేదు. సోషల్ మీడియా వచ్చినాక, ఈ న్యూస్ ఛానల్స్ వచ్చిన తర్వాత వివాదాల మధ్యలో కూడా చాలా మందికి తెలిసిపోయింది యేసు ప్రభు ఉన్నాడని. లక్షల కోట్ల మంది సువార్త చేస్తున్నారు. అసలు యేసు ప్రభుని ఒప్పుకోని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, తెలియని వాళ్ళు లేరు. మళ్ళీ ఈ విషయం అవగాహనకు తీసుకొస్తున్నాను నేను. అరబ్ కంట్రీస్తో సహా వారికి యేసు ప్రభు ఎవరో తెలుసు, ఒప్పుకోలేదు ఆయనే రక్షకుడని, అంతే. ప్రపంచం మొత్తానికి తెలుసు యేసు ప్రభుని గురించి, కానీ ఆయనే దేవుడు అనే విషయం ఇంకా వారికి అర్థం కాలేదు. అదొక్కటే మిగిలిపోయింది. ఈ అవగాహన కోసం మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచమంతటికి యేసు ప్రభు అనే దేవుడు ఉన్నాడని తెలుసు, ఆయన సిలువలో మరణించాడని తెలుసు, ఆయన తిరిగి లేచాడనే వార్త కూడా మనం నమ్ముతున్నామని వాళ్ళకు తెలుసు, ఆయన రెండవ రాకడ వస్తుంది అని తెలుసు. మరి తెలియనిదేమిటి? ఆయన మాత్రమే దేవుడు అనే విషయం ఇంకా అర్థం కాలేదు. ఇప్పుడు చెప్పండి, సువార్తికుడు వెళ్ళి యేసు ప్రభువే దేవుడు అని చెప్పడానికి వెళ్ళాలా? అదేనా సువార్త? ఎంత విచిత్రమైన ఆలోచన విధానం చూడండి. యేసు దేవుడు అని నువ్వు చెప్పడం కాదు, అసలు యేసు మాత్రమే ఎందుకు దేవుడో చెప్పడానికి బయలుదేరాలి సువార్తికుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా గంభీరమైన భీకరమైన ఐడియాలజీ కోసం మేము పోరాడుతున్నాం. ఈ ప్రపంచానికి అత్యవసరమైన ఆలోచన విధానం కోసం పోరాడుతున్నాం. ఎన్నో రాత్రులు ప్రార్థనలో మోకరిస్తే చాలు కన్నీళ్ళు ఆగట్లేదు మాకు. ఎందుకంటే ఈరోజు జ్ఞానులు, అభిషక్తులు, మహానుభావులు, ఎందరో గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు. ఎందుకు అర్థం కావట్లేదు దేవుని ఆలోచన విధానం? ఎందుకు అందట్లేదు వారికి? ఎందుకని అందితే ఆ పని కోసం ఎందుకు వెళ్ళట్లేదు? కన్నీళ్ళు ఆగట్లేదు మాకు. పరిశుద్ధాత్మ దేవుని మూలుగుల శబ్దం వింటుంటే మా ఎముకలన్నీ విరిగిపోతున్నాయేమో అనేంత వేదన కలుగుతుంది మాకు. అందుకే ఈ ఆలోచన విధానాన్ని ప్రపంచానికి అర్థమయ్యేటట్లు చేయడానికి అన్ని భాషల్లో నేను రాసిన పుస్తకాలను కూడా, సందేశాలను కూడా తర్జుమా చేస్తూనే ఉన్నాం. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, కన్నడ, ఈవెన్ దో ఫ్రెంచ్, చైనా, జపనీస్, దేన్ని విడిచిపెట్టట్లా. నా దగ్గర ట్రైనింగ్ అవుతున్న పిల్లలు, నా దగ్గర ఉన్న విశ్వాసుల పిల్లలు కూడా ఇప్పటికీ ఆ భాషలు నేర్చుకునే పనిలో ఉన్నారు. రాబోతున్న మరో 5-10 సంవత్సరాల్లో ప్రపంచానికి దేవుని ఆలోచన ఖచ్చితంగా బోధించడానికి కష్టపడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి చోట దేవుని ఆలోచన ప్రకటించే వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రతికితే ఆయన కొరకు అలాగే బతుకుదాం. ఎన్ని రాళ్ళైనా మీద పడనివ్వండి, 10,000 మంది పడ్డా, 1000 మంది పడ్డా ఏం భయం లేదు. ఆయన మన పక్షాన ఉన్నంత వరకు మనం నిలబడే ఉంటాం. పర్వతాలు ఒకవైపు, మెట్టలు ఒకవైపు తత్తరిల్లుతూ ఉంటాయి, కానీ ఆయన కృప వీడిపోదు మనల్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చివరి దినాలలో ఆయనకు ఎవరు ఇంపార్టెంటో, ఎవరు ముఖ్యమో ఆయనకు బాగా తెలుసు. మీరే చెప్పండి. ఒక గుంపులో కృపావరములు, అభిషేకము, ఆశీర్వాదాలు, దీవెనలు, ప్రవచనాలు ఇవన్నీ కలిగిన ఒక గుంపు, సేవకుల గుంపు, భక్తుల గుంపు ఉంది ఒక గుంపు. ఇంకో గుంపులో దేవుని ఆలోచన విధానం, దేవుని వాక్యమర్మం, దేవుని జ్ఞానం, పరలోక రహస్యాలు, బోధ, ఈ గుంపులో ఉన్నారు. ఇప్పుడు సంఘాన్ని అర్జెంటుగా రెడీ చేయాలి, అర్జెంటుగా సిద్ధపరచాలి రాకడికి. ఎవరిని వాడుకుంటాడు దేవుడు? మొదటి గుంపులో ఉన్న అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక క్రియలు ఇవన్నీ చేసే వాళ్ళన, దేవుని జ్ఞానం, దేవుని ఆలోచన చెప్పి బోధించేవారిన ఎవరిని వాడుకుంటాడు అర్జెంటుగా? సంఘాన్ని రెడీ చేయాలంటే ఎవరు కావాలి? వెంటనే కదా. కానీ మనం ఎవరి వెంట పరిగెడతాం? ఈ మొదటి గుంపు వెంట పరిగెడతాం. మీకు విషయం చెప్పనా, దేవుని ఆలోచన వెంట పరిగెడితే దేవుడు వీళ్ళను కూడా తీసుకొచ్చి ఇక్కడే వాడుకుంటాడు. అప్పుడు అందరం కలిసి కొరంది సంఘంలాగా దేవుని చిత్తం చేయొచ్చు, వాడబడొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం చెప్పేవాడొకడు, ప్రవచించేవాడొకడు, స్వస్థపరిచేవాడొకడు, భాషలకు అర్థం చెప్పేవాడొకడు, అలా అందరం ఒకే చోట ఉండొచ్చు. దేవుని ఆలోచన విధానం ఒకటి భూమి మీద ప్రత్యక్షపరచబడుతుందని, దాని కొరకే అందరం కష్టపడితే దేవుని చిత్తం నెరవేరుతుందనే స్పృహ పోయింది. దాన్ని కలిగించడానికి కష్టపడుతుంది WCM. ఆమేన్. ఇది మా దర్శనం, ఇది మనందరి దర్శనం. వాస్తవానికి ఇది మన దర్శనం అని చెప్పడానికి పరిగెడుతున్నాం. మనకు చాలా విషయాలు తెలియకుండా మిగిలిపోయాయి. మీరు చెప్పండి, పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉంటాయా? బైబిల్లో ఏముంది? ఉండదనే కదా ఉంది. పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు లేకపోతే దేవదూతల ఆహారం ఎందుకుంది? దేవదూతల ధాన్యం ఎందుకు పండుతుంది? చెప్పండి. పరలోకంలో వృక్షాలు, ఫలాలు ఎందుకు ఫలిస్తున్నాయి? ఆకలి దప్పులు లేకపోతే పెళ్లి విందు ఎందుకు ఉంటుంది? సెలయేర్లు ఎందుకు పారుతున్నాయి? తెలీదు మనకి. ఆకలి దప్పులు ఉన్నావన్నది మాత్రం తెలుసు, కానీ ఇవన్నీ ఎందుకు ఉన్నాయో తెలియదు. చాలామంది సేవకులు హార్ట్ స్ట్రోక్తో, కిడ్నీ ఫెయిల్యూర్స్తో, రకరకాల సమస్యలతో యాక్సిడెంట్లో చనిపోతున్నారే. మరి ప్రమాదమును తప్పించుట యెహోవా వశమైనప్పుడు వారిని ఎందుకు కాపాడట్లేదు? తెలియదు. అవును, ఎంతమంది పుట్టి నరకానికి వెళ్తారో పుట్టక ముందే దేవునికి తెలుసా తెలీదా? ఎంతమంది పుట్టి నరకానికి వెళ్తారో పుట్టక ముందే దేవునికి తెలిసినప్పుడు ఆ నరకానికి వెళ్ళే వారిని ఎందుకు పుట్టిస్తున్నట్టు? ఏంటా కారణం? సంఘానికి తెలియదు.
ఇలా తెలియదు 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 అని చెప్పాల్సి వస్తే 10,000 సంగతులు ఇప్పటికీ సంఘానికి తెలియదు. మరి ఏం తెలుసు? జక్కయ్య తెలుసు, రక్తస్రావం కలిగిన స్త్రీ తెలుసు, రూతు తెలుసు, నయోమి తెలుసు, యెషయా తెలుసు, ఇర్మియా తెలుసు, అబ్రహాం తెలుసు, ఇస్సాకు తెలుసు, యాకోబు తెలుసు. భక్తులందరూ సండే స్కూల్ తెలుసు బాగా మనకి, కానీ దాని వెనకాల ఉన్న అసలు ఉద్దేశం తెలియదు. అసలు నువ్వు తెలుసుకున్న సండే స్కూల్ కూడా తప్పే, అందులో కూడా పూర్తి నిజం లేదు. మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. మనకు తెలిసిన సండే స్కూల్లో ఉన్న తప్పేంటో చెప్తాను మీకు. నేను ఎవరిని కించపరచాలని కాదు నా ఉద్దేశం. మనం ఎంత దూరంగా ఉన్నామో తెలిస్తే కదా మన గుండె మండుతుంది ఆయనకు దగ్గర అవ్వడానికి. మీరు చెప్పండి, బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన వ్యభిచారి అని, స్త్రీలోలుడని, దేవుడు చెప్పొద్దు అన్న రహస్యాన్ని చెప్పుకోవడం ద్వారా ఆయన కళ్ళు బీకేశారని, ఆయనకు గుండు చేశారని, తల వెంట్రుకలు తీసేశారు కదా. ఆ తర్వాత ఆయన తన బలాన్ని అంతటిని పోగొట్టుకొని, ఆత్మను పోగొట్టుకొని భ్రష్టుల్లాగా తయారయ్యాడని అంటారు. ఎవరా ఆయన? ఈ సండే స్కూల్ కదా, సంఘం నమ్ముతున్న ఈ కథ అబద్ధం, పచ్చి అబద్ధం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజుకి 612 గ్రంథాల మీద పరిశోధన చేసిన అనుభవం నాకుంది. 16 గ్రంథాలు రాసిన అనుభవం నాకుంది. 43వసారి గుండెలకు హత్తుకొని గ్రంథాన్ని చదువుతున్న అనుభవం నాకుంది. అది మాత్రమే కాకుండా బైబిల్లోని ఒక్కొక్క పుస్తకాన్ని అవసరాన్ని బట్టి 100 సార్లు చదివిన అనుభవం నాకుంది. మత గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు ఏది విడిచిపెట్టలేదు. 8.5 గంటలు దేవుని కాళ్ళు పట్టుకొని 10 సంవత్సరాల పాటు ఏడిచిన అనుభవం నాకుంది. పరిశుద్ధాత్మ దేవుని స్వరం వింటూ ప్రతి అడుగు వేసిన అనుభవం నాకుంది. ఈ స్పృహ కలిగి నేను మాట్లాడుతున్నాను. సంసోను వ్యభిచారి కాదు, అబద్ధమది. సంసోను స్త్రీలోలుడు కాదు, అబద్ధమది. మీరు చెప్పండి, సంసోను కదా మీ అందరికీ తెలుసు కదా. నేను మీకు అందరికీ ఓవరాల్ గా చెప్తాను, వినండి, అందరు క్లియర్ గా ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మొట్టమొదటిసారిగా సంసోను ఒక ఆవిడని ఇష్టపడ్డాడు. ఆవిడ ఫిలిస్తీరాలు. అమ్మా నాన్నను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఫస్ట్ సంసోను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు తన యవ్వన ప్రాయంలో. ఆమె ఫిలిస్తీరాలు. అమ్మా నాన్న దగ్గరకు వస్తే, నాన్న వద్దురా బాబు, అన్యులతో మనకు జోడెందుకని అన్నారు. కానీ వినలేదు, నేను ప్రేమించానన్నాడు. అమ్మా నాన్న ఒప్పుకున్నారు, కలిసి వివాహం చేశారు. పెళ్ళయిందా? పెళ్ళైన తర్వాత ఫిలిస్తీన్లు కుట్ర చేసి సంసోను మీద పగబట్టి భార్యను దూరం చేశారు. ఇతడు వెళ్ళి తిరిగొచ్చే సమయానికి ఆ కుటుంబాన్ని బెదిరించి ఈ అమ్మాయిని వేరొకరికి ఇచ్చి పెళ్లి చేసి పంపించేశారు. సంసోన్ వచ్చే సమయానికి భార్య లేదు. గుండె పగిలిపోయాడు సంసోన్. ప్రేమించి అమ్మా నాన్నను ఒప్పించి పోరాడి వివాహం చేసుకున్న తర్వాత భార్యను వాళ్ళు మోసం చేసి, భార్య ద్వారా ఈయనను మోసం చేసి, పొడుపు కథ తెలుసుకొని వాళ్ళకు కావలసిన వాటిని తెప్పించడానికి ఎక్కడికో పంపిస్తే, తిరిగి వచ్చే ఈ ఆలస్య కాలంలో తన ప్రేమను, తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు సంసోన్. గుండె విరిగి తనలో తాను కుమిలిపోయి, ఎన్ని పట్టణాలు ఉన్నాయో ఫిలిస్తీన్లకు సంబంధించి అన్ని పట్టణాలు వెతికాడు. ఈ చరిత్ర తెలుసా క్రైస్తవ్యానికి? తన భార్య వెళ్ళిపోయిన తర్వాత తన జీవితంలోనికి దెలీలామ వచ్చింది. ఇంకెవరైనా తన జీవితంలో మీరు చూపించగలరా? మరి ఎట్లా స్త్రీలోలుడయ్యాడు? అంటే ఎవరేది చెప్తే అది గుడ్డిగా నమ్మేస్తారా? బైబిల్ పరిశీలించరా? ఎట్లా వ్యభిచారయ్యాడు? ఇప్పుడు మీరు అంటారేమో, అది కాదు కిరణ్ పాల్ గారు, మరి న్యాయాధిపతుల గ్రంథంలో ఉంది కదండి అంటారు. చూడండి ఒకసారి 16. తరువాత సంసోను గాజాకు వెళ్ళి. ఎక్కడికి వెళ్ళాడు? గాజాకు వెళ్ళి. ఇప్పుడు నేను చేసిన ఈ ప్రసంగం విన్న తర్వాత నన్ను అడిగే ఏదైనా ప్రశ్న ఉంటే ఇదే అడుగుతారు మీరు. అందుకే నేను మీ ప్రశ్ననే ప్రకటిస్తున్నాను. చూడండి, వేశ్యనొకతిని చూచి. గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్ద చేరెను. ఇప్పుడు ఈ వచనం చదివినప్పుడు ఏమర్థమైంది పెద్దలకు? ఒకప్పుడు వేశ్య దగ్గరికి వెళ్ళాడు, వ్యభిచారం చేశాడు. ఇలా ఎంతమంది వేశ్యల దగ్గరికి వెళ్ళాడో వ్యభిచారం చేస్తాడు సంసోను అని అన్నారు. క్రైస్తవ్యమా, నువ్వు మర్చిపోయావు. సంసోను సామాన్యుడు కాదు. ఇశ్రాయేలు ప్రజలకు ఆనాడు న్యాయాధిపతి. తన బౌండరీ ఏంటో తనకు బాగా తెలుసు. న్యాయాధిపతి అతడు, దేవుని చేత నియమించబడ్డ న్యాయాధిపతి. న్యాయాధిపతి మాదిరిగానే ఉండాలనుకుంటాడే గాని విపరీతంగా మారడు. వాస్తవానికి అక్కడ వ్యభిచారం చేయడానికి కాదు వెళ్ళింది. సరిగ్గా మీరు చదవండి. సంసోనుని అప్పటికే వెతుకుతున్నారు. సంసోనుని వెతుకుతున్నారు చంపాలని. సంసోనుని వెంటబడుతున్నారు. అప్పుడు గాజాకు వెళ్ళిన అతను ఎక్కడ దాక్కునే ప్లేస్ లేకుండా వ్యభిచారింట దాగితే ఎవరికి అనుమానం రాదని కనుగొని ఆవిడింట చేరాడు. ఎందుకంటే ఆ కింద మీరు చదివితే మొత్తం అదే కనబడుతుంది. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారు తెలుసుకున్నప్పుడు వారు మాట పెట్టి, రేపు తెల్లవారిన తరువాత అతను చంపుదమని పట్టణపు ద్వారము దగ్గర. అందుకని వ్యభిచారి ఇంట దాక్కున్నాడు. ఎందుకంటే అక్కడ దాక్కుంటే ఎవరు గుర్తుపట్టారని. ఎందుకంటే యెహోషువ వేగు చూడ్డానికి పంపినప్పుడు యెరికో కోటకు వెళ్ళిన ఇద్దరు ఎక్కడ దాక్కున్నారు? అహాబను వేశ్య దగ్గర. అంటే వ్యభిచారం చేయడానికి దాక్కున్నారా?
అంతే కదా. ఇంకా ఒక సామెత ఉంది కదా, తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగితే ఎవడని పాలు నమ్ముతాడు, అది కళ్ళని అంటాడు. భక్తుల జీవితం చాలాసార్లు ఇట్లాగే దాపురించిందిరా. ఏం చేద్దాం, భక్తుల జీవితం ఇలాగే ఉంది. సమాజం నమ్మలేని పరిస్థితులు ఎన్నో కనబడుతుంటాయి. వీరి వేదన, వీరి కన్నీరు, అపవాది అలా క్రియేట్ చేస్తుంటాడు కొన్నిటిని. వెనుకున్న బ్యాక్గ్రౌండ్ చూసి నమ్మేస్తాం మనం. దగ్గరికి వెళ్ళి టేస్ట్ చెయ్యి, అర్థమైంది. అప్పుడు అది కళ్ళు కాదు పాలే అని అర్థమవుతుంది. వాడు ఎన్ని రంగులైనా చూపించగలడు నీకు. ఇప్పుడు చెప్పండి, సంసోను వ్యభిచార్య, స్త్రీలోలుడా? మరి ఎలా నమ్మేశాం? కాబట్టి మనం నేర్చుకున్న సండే స్కూల్ కథలలో కూడా ఇంకా ఎన్నో లోపాలు దొర్లుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, ఆయన చేసేది తెలియదు, మన ముందు ఇచ్చిన గ్రంథంలో ఉన్న సంగతులు తెలియదు. కేవలం కృపపై బ్రతుకుతున్నాం మనం, ఆత్మదేవుని సహాయంతో బ్రతుకుతున్నాం మనం. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, నేను అడుగుతున్నాను, దేవుని గురించి ఏం తెలుసుకోకుండా నువ్వు ఈ రాత్రి చనిపోతే నీ పరిస్థితి ఏంటి? పరలోకంలో మహిమ ఉంది, అధిక మహిమ ఉంది. దేవుని గురించి ఏం తెలియకుండా నువ్వు చనిపోతే తక్కువ మహిమలో ఉండాల్సి వస్తుంది. యుగ యుగాలు ఉండాల్సి వస్తుంది. నేనంటాను, నువ్వు ఎప్పుడు తలగా ఉండాలంటే అన్ని నామముల కంటే పైగా ఉంచబడ్డ వాక్యం నీలోనికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం నీలోనికి రావాలి. నువ్వు ఏడు దేవుని దగ్గర, ప్రభువా నీ వాక్య మర్మము నాకు బోధించు, నీ చిత్తము నాకు బోధించు, నన్ను నా కుటుంబాన్ని నీ కొరకే వాడుకో అని అడుగు. ఇంకా నువ్వు నీ సమస్యల కోసం ఏడవక్కర్లా, నువ్వు అడగనక్కర లేకుండా ఆయన నీకు అక్కరలన్నీ తీర్చేస్తాడు. నా బ్రతుకులు నేను అనుభవిస్తున్నదే నేను మీకు చెప్తున్నాను. మీ బ్రతుకుల్లో సమస్యలు, శ్రమలు, ఇబ్బందులు, బాధలు పోవాలని ఏడవకండి. ఆయన చిత్తం నేర్చుకోవాలి, తెలుసుకోవాలని ఏడవండి. తప్పకుండా మీ జీవితంలో సమస్త సమృద్ధినిస్తాడు ఆయన.